Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. So లాస్ట్ వీడియోలో ఏం సెండ్ చేసిన అండి, ఎలాస్పిటల్ రూల్ ప్రాబ్లమ్స్ సెండ్ చేసిన కదా. సో ఎలాస్పిటల్ రూల్, టేలర్స్ థీరం ప్రాబ్లమ్స్ కూడా కంప్లీటెడ్. సో టోటల్ ఒకసారి థర్డ్ యూనిట్ టాపిక్స్ ఏంటి అంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో థర్డ్ యూనిట్ టాపిక్స్ వచ్చేసి మనకి basic properties of derivative, first topic, and then second topic is what mean value theorems. Okay, second topic is what mean value theorems. Third topic is L'Hospital rule, and fourth topic is Taylor's theorem. Okay, these are the four topics only. First topic is basic properties and this is the basic properties of the derivatives. Second topic is mean value theorem. So mean value theorem is the most important and అందులో రోల్స్ థీరం, కాచి మీన్ వాల్యూ థీరం, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఓకే, అండ్ దెన్ లాంగ్ ఆన్సర్ మనకు అందులోనే కవర్ అయిపోతుంది థర్డ్ యూనిట్లో మీన్ వాల్యూ థీరమ్స్ అండ్ దెన్ ప్రాబ్లమ్స్. ఒక థీరం ఇచ్చి ప్రాబ్లమ్ వేయచ్చు. సో సెకండ్ టాపిక్ అది. థర్డ్ టాపిక్ ఈజ్ ఎలాస్పిటల్ రూల్ అండి. ఎలాస్పిటల్ రూల్ అంటే ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అండ్ ద ఫోర్త్ టాపిక్ ఈజ్ టేలర్స్ థీరం. ఇంత టేలర్ థీరం కూడా షార్ట్. సో లాస్ట్లో టేలర్స్ థీరం నేను ఏం చేసాను అంటే ఆఫ్లోనే వీడియో కట్ అయిపోయిందండి. అది మీకు రెగ్యులర్ క్లాస్లో థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తా, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కాదు అది. సో నేను క్లాస్లో కంటిన్యూ చేస్తా. టేలర్స్ థీరం లాంగ్ది. అండ్ నౌ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ డెరివేటివ్స్ తోటి మనకి థర్డ్ యూనిట్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ కాగానే మీకు నోట్స్ పీడిఎఫ్ సెండ్ చేస్తాండి. ఓకే, ఈ ఫోర్ టాపిక్స్ థర్డ్ యూనిట్ మొత్తం పీడిఎఫ్ సెండ్ చేస్తే మీరు జిరాక్స్ తీసుకోండి. అండ్ నౌ హియర్ ద డెఫినేషన్ ఆఫ్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డెరివేటివ్. అంటే ఫస్ట్ డెరివేటివ్ డెఫినేషన్ తెలిస్తేనే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేస్తాం. ద డెరివేటివ్ డెఫినేషన్ ఈజ్ లెట్ ఎఫ్ బి ఎ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ కంటైనింగ్ ఎ పాయింట్ ఏ. We say that f is differentiable at a or f is derivative at a. Differentiable అయినా అనొచ్చు, which is then derivative at the అనొచ్చు. The limit is అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిట్లో వి డిఫైన్డ్ ఎలా డిఫైన్ చేసినామంటే ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఎగ్జిస్ట్ మీన్స్ దట్ ఈస్ అ డిఫరెన్షియబుల్ అంటే ఎగ్జిస్ట్ అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. వీ నో ద రిజల్టెంట్ ఈక్వేషన్ ఆఫ్ డెరివేటివ్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ f of a by x minus a is known as the differentiable function. Then f is differentiable at a అంటే ఇక్కడ ఏ పాయింట్ ఉంటే దట్ ఈస్ ద డిఫరెన్షియబుల్ అంటున్నామండి. ఇప్పుడు f is differentiable at ఇక్కడ t ఉందనుకోండి విచ్ ఈస్ ద డిఫరెన్షియబుల్ at t. ఇక్కడ 2 వాల్యూ ఉందనుకోండి విచ్ ఈస్ డిఫరెన్షియబుల్ at 2. సో ఈ వేలో కాల్ చేస్తాం. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్. సో డెఫినేషన్ డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మీకు ఇంటర్మీడియట్లో ఉందండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇస్ ద డెరివేటివ్. అండ్ కంటిన్యూస్ ఫార్ములా కంటిన్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఏ. ఈ ఎక్స్ మైనస్ ఏ ఉండదు, ఇక్కడ డైరెక్ట్ ఈక్వల్స్ టు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నోన్ యాజ్ ఎ కంటిన్యూస్. అండ్ అది సెకండ్ యూనిట్ టాపిక్. అది మనకి సెకండ్ యూనిట్ మొత్తం కంటిన్యూటీ లిమిట్. థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి డెరివేటివ్, ఫోర్త్ యూనిట్ ఇంటిగ్రేషన్, ఫస్ట్ యూనిట్ సీక్వెన్సెస్ సిరీస్ అండి. ఓకే, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ యూనిట్ ఒకటే సీక్వెన్సెస్ అండ్ సిరీస్, అదొకటి సపరేట్ టాపిక్. సో కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్ అన్నీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్న టాపిక్సే. So anyway here the definition of derivative is f dash of a equals to limit extends to a f of x minus f of a, okay, divided by x minus a is known as a differentiation formula. Now we go for the problems. Use the definition of derivative. Derivative అంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం dy dx అని మెన్షన్ చేస్తాం కానీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటిన్యూటీ లిమిట్లో మాత్రం డెరివేటివ్ ఫార్ములా వచ్చేసి ఇది. ఓకే, అది అబ్జర్వ్ చేయండి మీరు. డెరివేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ dy dx ఆఫ్ x పవర్ n అంటే డెరివేటివ్ అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా అని మెన్షన్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద డెరివేటివ్, దట్ ఈస్ ఆల్సో సేమ్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిట్లో డెరివేటివ్ ఫార్ములా ఈజ్ దిస్ వన్, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకే, యూజ్ దిస్ డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ టు క్యాలిక్యులేట్ ద డెరివేటివ్స్. అంటే డెరివేటివ్ డెఫినేషన్ యూజ్ చేస్తూ ఇక్కడున్న డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ అంటే మనకున్న డెఫినేషన్ యూజ్ చేస్తూ డెరివేటివ్స్ని క్యాలిక్యులేట్ చేయమంటుండు.
ఇక్కడ క్యాలిక్యులేట్ ద డెరివేటివ్స్ గివెన్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చిండు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2. ఒకసారి దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. మామూలు డిఫరెన్షియేషన్ విచ్ ఈజ్ నాట్ ఫార్ములా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే అంతేకాండి. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x². ఓన్లీ ఫస్ట్ డిఫరెన్షియేషన్, మనకి సెకండ్ థర్డ్ అనట్లేదు. సో ఎట్ దట్ పాయింట్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ కదా మనకు ఫార్ములా. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. బట్ ఇక్కడ ఏ అంటే ఏంటండి, ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్కడ ఇచ్చింది మనకు క్వశ్చన్లో 2 దగ్గర ఇచ్చింది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 2 × 3 × 2² ఈక్వల్స్ టు 12. అంటే మనకి ఈ లిమిట్స్ నుంచి చేసినా కానీ 12 ఆన్సర్ రావాలి. లిమిట్స్ నుంచి చేసినా కానీ 12 ఆన్సర్ రావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చండి సైడ్కి. జస్ట్ ఓన్లీ చెకింగ్ ప్రాసెస్కే. డిఫరెన్షియేషన్ చేద్దాం ఒకసారి. లిమిట్ ఫార్ములాలో అప్లై చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 2 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2. అంటే ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అని మెన్షన్ చేసిండు కాబట్టి అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ యాక్చువల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ వి సబ్స్టిట్యూట్ 2. సింప్లిఫై చేద్దాం. హియర్ చెక్ చేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై ఎక్స్ మైనస్ 2 కదా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు క్వశ్చన్ ఏంటండి ఎక్స్ క్యూబ్. ఎఫ్ ఆఫ్ 2 అయితే ఏంటిది 2 క్యూబ్ అంటే 8 అంటే 2 క్యూబ్ ఉంచుకోండి అలా. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 2 క్యూబ్ బై ఎక్స్ మైనస్ 2 విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a cube minus b cube. a cube minus b cube formula is nothing but a minus b into a square plus ab plus b square. Okay, here a is the x, b is the 2. a minus b into a square plus ab plus b square. Okay, ab అంటే 2 into x, a square అంటే x square, b square అంటే 2 square 4. ఓకే కదా. x minus 2 cancel అయిపోయింది. The remaining term is x square plus 2x plus 4. Here x tends to 2, just substitute in the 2 square 2 into 2 plus 4 2 square 4 2 2 4 its value 12. అంతేకాండి f dash of x నుంచి చేసినా కానీ మనకు అదే వాల్యూ. The second problem, g of x equals to x plus 2 at x equals to a limit x tends to a f of x minus f of a divided by x minus a equals to f dash of a. g of x equals to x plus 2 g dash of x equals to differentiation చేయండి. x differentiation 1 2 differentiation 0 అంటే its value only 1. g dash of 2 రాసినా కానీ 1 కండి, ఎందుకంటే కాన్స్టెంట్ ఉంది. ఆన్సర్ 1 రావాలంటే చెక్ చేద్దాం. ఫార్ములా యాక్చువల్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మన క్వశ్చన్ జీ ఆఫ్ ఎక్స్లో ఇచ్చింది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ జీలో చూజ్ చేసిన ఫార్ములా జీ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఇదండి. జీ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఏ బై ఏ. అంటే ఏ ప్లేస్లో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత ఇక్కడ మనకి అట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏనే అండి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 2, జీ ఆఫ్ ఏ అంటే ఎక్స్ ప్లస్లో ఏంటిది ఏ కదా, ఏ ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. సో +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయితే ఇట్స్ వాల్యూ 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ 1 అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు అప్లై చేస్తామంటే ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంటేనే ఏ అప్లై చేస్తాం. అక్కడ ఎక్స్ వాల్యూ లేదు కాబట్టి ఇట్ బికమ్స్ ఓన్లీ 1. కాన్స్టెంట్ ఉంది. దెన్ జీ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 1. డిఫరెన్షియేషన్ చేసిన అదే వచ్చింది, చెక్ చేసుకోండి. So another model problem, f of x equals to x square cos x at x equals to 0 అండి. ది డిఫరెన్షియేషన్ చేయండి. x square cos x, సో విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ u ఇంటూ v ఫార్మ్ కదా. డిఫరెన్షియేషన్ చేస్తున్నా x square ఇంటూ cos x, ఓకే u ఇంటూ v ఫార్మ్లా ఉంది. u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. x స్క్వేర్ ఇంటూ cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x, cos x ఇంటూ x స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x. ఒకసారి x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ సైన్ ఎక్స్ 0 ఇంటూ కాస్ ఎక్స్, ఇట్స్ టోటల్ 0నే అంటే 0 రావాలి మనకి ఆన్సర్. చెక్ చేసుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇస్ ద ఫార్ములా. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఏ ఈక్వల్స్ టు ఏంటండి 0 అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 0 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 మళ్ళీ అగైన్ అదే రాసిరు. ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ అని రాసేసినాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు
0 square cos 0, ఇట్స్ టోటల్ 0నే ఎక్స్ స్క్వేర్ బై కాస్ ఎక్స్. ఎక్స్ ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ కాస్ ఎక్స్ ఓన్లీ. ఎక్స్ కాస్ ఎక్స్ అప్లై చేసుకోండి, ఎక్స్ టెన్స్ టు 0, 0 ఇంటూ కాస్ 0, కాస్ 0 వాల్యూ 1, 0 ఇంటూ సంథింగ్ ఇట్స్ వాల్యూ 0. మనకి డిఫరెన్షియేషన్ చేస్తే కూడా అదే వచ్చింది. అండ్ దెన్ ఆర్ ఆఫ్ ఎక్స్ 3x plus 4 by 2x minus 1 at x equals to 1. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేద్దాం. సో విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ u by v. u by v ఫార్ములా అయింది v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్ కదా. v ఇంటూ అంటే 2x మైనస్ 1 ఇంటూ u డాష్ 3 ఇంటూ x. x డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 3 ఓన్లీ, 4 డిఫరెన్షియేషన్ 0 ఓన్లీ 3. v ఇంటూ u డాష్ అయిపోయింది మైనస్ u ఇంటూ v డాష్, u అంటే ఇది v డాష్ 2 ఇంటూ x డిఫరెన్షియేషన్ 1, 1 డిఫరెన్షియేషన్ 0 అంటే ఓన్లీ 2 బై v స్క్వేర్. 2 మైనస్ 1 ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా అండి. ఎక్స్ ప్లేస్లో 1, ఈ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 1 2నే కదా, 2 మైనస్ 1 ఇంటూ 3. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ 4, 2 మైనస్ 1 1, 3 మల్టిఫికేషన్లో ఉంది. ఓకే, 3 ప్లస్ 1 7, 7 ఇంటూ 2, 7 2 జా 14, ఇక్కడ 3 ఉంది. 3 మైనస్ 4 బై 1 అంటే కింద 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 కదా, 1 స్క్వేర్ అన్న 1 అవుతుంది. 3 మైనస్ 14 అంటే మైనస్ 11 రావాలి ఆన్సర్. చెక్ చేద్దాం. లిమిట్ x tends to a f of x minus f of a by x minus a equals to f dash of a is the formula. in terms of r లో ఇచ్చింది కాబట్టి in terms of r dash లోనే యూజ్ చేస్తున్నా. లిమిట్ x tends to a r of x minus r of a by x minus a. లిమిట్ x tends to a అంటే a ప్లేస్లో ఏముందంటే 1 అంటే r dash of 1, x tends to 1, r of x is 3x plus 4 by 2x minus 1 by r of a. r of a means r of a means r of 1 అంటే 3 plus 4 by 2 minus 1 7 అండి. సింప్లిఫై చేసుకుంటుంది. ఇంకా మైనస్ 11 కామన్ తీస్తే సో ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 11 కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ టెన్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 1 అంటే 1 ఓన్లీ, మైనస్ 11. సో సేమ్ అది కూడా, సో సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ అండి. ఇక్కడ 0 ఫామ్ వస్తుంది కాబట్టి ఎలా చేసినామో చెక్ చేసుకోండి. సో హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ ఇచ్చిండు, ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అంట. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్స్ టు హెచ్ డాఫ్ ఏషియా తెలుసు మీకు. ఒకసారి ఇంటిగ్రేషన్ చేసి డిఫరెన్షియేషన్ చేసి చెక్ చేసుకోండి. హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ రూట్ ఎక్స్, హెచ్ డాష్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ రూట్ 1 అంటే 1/2 ఆన్సర్ రావాలి మనకి. ఓకే, చెక్ చేద్దాం. అండ్ నౌ h dash of 1 equals to limit x tends to 1 h of x minus h of 1 by x minus 1. ఓకే కానీ ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినాం. హియర్ h of x equals to what, root x minus root 1 by x minus 1. సో root x minus 1 by x minus 1. ఇప్పుడు దీనికి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు x tends to 1 సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్లో 1 మైనస్ 1 అంటే 0/0 ఫామ్ వస్తుంది. సో 0/0 ఫామ్ వస్తుంది. ఓకే, ఎలాస్పిటల్ రూల్ అప్లై చేసుకున్నా ఓకే అండి, లేదా ఎలాస్పిటల్ రూల్ అప్లై చేసుకున్నా వి అప్లై రేషనల్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు రూట్ ఎక్స్ మైనస్ 1కి రేషనల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, రూట్ ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. ఇక రూట్ ఎక్స్ మైనస్ 1 రేషనల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, రూట్ ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై అండ్ డివైడ్. సో రూట్ ఎక్స్ మైనస్ 1 రూట్ ఎక్స్ ప్లస్ 1 ఏ ఫార్మేషన్లో ఉందండి, విచ్ ఈజ్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్మేషన్లో ఉంది. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, కింద ఏముంది ఎక్స్ మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఎక్స్ మైనస్ 1, పైన ఉన్న ఎక్స్ మైనస్ 1 కింద ఉన్న ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/root x plus 1 ఓన్లీ. ఓకే, ఎక్స్ టెన్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1/1 plus 1, సో వాల్యూ 1/2. ఓకే కానీ 1/2. అండ్ దెన్ let n be a positive integer and let f of x equals to x power n for all at x tends to a. here f of x equals to x power n అంటండి. డిఫరెన్షియేషన్ చేస్తే f dash of x equals to n into x power n minus 1, f dash of a equals to n into a power n minus 1 మనకు ఆన్సర్ రావాలి. చెక్ చేసుకుందాం. a by x minus a, f of x అంటే x power n, f of a అంటే x ప్లస్లో a కాబట్టి a power n by డివైడెడ్ బై x minus. సక్సెస్ అబ్జర్వ్ చేయండి, x power n minus a power n విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బైనామియల్ థియరమ్ మీద. ఇప్పుడు ఇంతకుముందుకు ఒకటి వచ్చిందండి, a క్యూబ్ మైనస్ b క్యూబ్, ఫార్ములా ఏం రాసినాం, a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ కదా. సో సేమ్ హియర్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a పవర్ n మైనస్ b పవర్ n లాగా, అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ అలా కదా. సో ఇక్కడ x పవర్ n మైనస్ a పవర్ n బై ద బైనామియల్ థియరమ్ ఫార్ములా వచ్చేసి
x minus a into x power n minus 1 plus a into x power n minus అంటే కొంచెం డిగ్రీస్ అవ్వుకుంటూ వెళ్తుంది x power n minus 2 a square into x power n minus అప్ టు సో ఆన్. ఇప్పుడు ఇక్కడ x power n minus 1 ఉంటుందంటే ఇక్కడ a power n minus 1 ఉంటుంది. సో దానికన్నా ముందు x టర్మ్స్ తోటి ఉంటుంది, x కాన్స్టెంట్ అంటే సో మిడిల్ టర్మ్స్ వరకు అప్ టు కంటిన్యూషన్గా ఉంటుంది. సో కింద x minus 1 పైన x minus 1 క్యాన్సిల్ అయిపోయింది. ద రిమైనింగ్ టర్మ్ ఈజ్ x power n minus 1 a into x power n minus 2 a square into x power n minus 3 a power n minus 2 into x a power n minus 1. ఓకే, ఇప్పుడు x tends to a సబ్స్టిట్యూట్ చేసుకోండి. x tends to a మీన్స్ అంటే x ప్లేస్లో a power n minus 1, a ఆల్రెడీ కాన్స్టెంట్, హియర్ a power n minus 2 a square into a power n minus 3 a power n minus 2 into a power n minus 1. ఒకసారి చెక్ చేసుకోండి, నేను ఏం కామన్ తీస్తున్నా అంటే a power n minus 1 కామన్ తీస్తున్నా అండి. ఇక్కడ ఈ ప్లేస్లో 1 ఎందుకంటే a power n minus 1 ఒకటే ఉంది. ఇక్కడ a power n minus 2 ఉంది కానీ a power n minus 2 నుంచి a power n minus 1 క్యాన్సిల్ తీసిన అనుకోండి, ఒక -1 ఉంటుంది కదా. ఇప్పుడు ఈ n minus 1 వరకు చూస్ చేసుకోండి, అంటే a power -1. ఓకే, ఇక్కడ చూసుకోండి a ఆల్రెడీ ఉంటుంది, a power -1 ఉంటుంది. ఇప్పుడు a power n minus 3 నుంచి ఏం కామన్ తీసినాం, a power n minus 1 కామన్ తీసినాం, ఇంకెంత మిగులుతుంది -2. a స్క్వేర్ ఆల్రెడీ ఉంటుంది, a power -2. ఇప్పుడు a power n minus 2 నుంచి a power n minus 1 తీసినాం, ఇంకో -1 ఉంటుంది. సో ఇక్కడ 1 a ఇంటూ a ఇన్వర్స్ a స్క్వేర్ ఇంటూ a power -2 అంటే a ఇన్వర్స్ a స్క్వేర్ a power -2 క్యాన్సల్. అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 1 + 1 + అప్ టు సో ఆన్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, n టైమ్సే కదండి. సో n ఇంటూ a power n minus 1. దిస్ ఇస్ ద x power n అండి. ఇంపార్టెంట్ మోడల్, కామన్ తీయడం అండ్ దెన్ సింప్లిఫై చేయడం, అదొక్కటి నేర్చుకోండి. ఇక్కడ కామన్ తీసినప్పుడు a power n minus 1 కామన్ తీసినప్పుడు, ఎందుకంటే మనకి n ఇంటూ a power n minus 1 కానీ ఫార్ములా ద డిఫరెన్షియేషన్ ఆఫ్ x power n ఇంటూ a power n minus 1 కదా. సో అలా ఫైండ్ అవుట్ చేసినాం చూసుకోండి. అండ్ దెన్ ఇంపార్టెంట్ థియరం, ఇఫ్ f ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ పాయింట్ ఏ దెన్ f ఈజ్ కంటిన్యూయస్ ఎట్ ఏ. ఏమంటుండండి, f అనేది డిఫరెన్షియబుల్ అయితే f అనేది కంటిన్యూయస్ అని చెప్పమంటుంది. f ఈజ్ డిఫరెన్షియబుల్ అయితే f అనేది కంటిన్యూయస్ అని ప్రూవ్ చేయమంటుండండి. సో వాట్ ఈస్ డిఫరెన్షియబుల్, ద డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియబుల్ ఈజ్ వాట్ f dash of a is equals to limit x tends to a f of x minus f of a by x minus a. Okay, but is continuous, limit x tends to a f of x equals to f of a is the continuous. Okay, we use this one, we use differentiable, we prove and continuous. Okay, దీన్ని యూజ్ చేస్తూ దీన్ని ఫైండ్ అవుట్ చేయడం అండి. చూస్ చేసుకోండి, given f is a differentiable at a point a. Okay, we prove f is a continuous. So which is nothing to prove, limit x tends to a f of x equals to f of a. So ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఓకే, we use an given condition. What given, differentiable condition. సో డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అంటే దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ డిఫరెన్షియబుల్. ఓకే, సో వి యూజ్ కంపల్సరీ డిఫరెన్షియబుల్ కండిషన్ యూజ్ చేస్తూ వి ఫైండ్ అండ్ కంటిన్యూస్. ఓకే, కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, దిస్ సీ దిస్ వన్. సో మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాన్సిల్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్సే కానీ మనకు మిగిలేది. ఓకే, మల్టిప్లై ఎక్స్ మైనస్ ఏ అండ్ డివైడ్ ఎక్స్ మైనస్ ఏ చూసుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ కదా. సో నేను ఎక్స్ మైనస్ ఏని మల్టిప్లై చేసిన, డివైడ్ చేసిన, క్యాన్సిల్ చేస్తే మనకు ఒరిజినల్ వాల్యూ ఒకసారి చెక్ చేసుకోండి. సో క్యాన్సిల్ చేసినాక నవ్ అప్లైయింగ్ లాగ్ లిమిట్ ఆన్ బోత్ సైడ్స్ అండి. లిమిట్ అప్లై చేసిన, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ దిస్ టోటల్ టర్మ్. ఓకే, now here the two terms are there, limit x tends to a f of x minus f of a x minus a into f of a. So these are the first addition terms, separate చేసుకోండి with the addition term. Okay, limit x tends to a f of x minus f of a by x minus a is the formula is nothing but a f dash of a నే కదా. సో we apply limit, మల్టిఫికేషన్లో ఉంది కాబట్టి రెండింటికి అప్లికబుల్ అవుతుంది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ. ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ ఏ ఎక్సే లేదండి, అక్కడ దర్ ఇస్ నో ఎక్స్, దట్స్ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అలాగే ఉంచుతున్నాం. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇంటూ, సో దీ ఫార్ములా ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అండి. సో ఈ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మల్టిఫికేషన్లో ఉంది కాబట్టి దీనికి కూడా అప్లై అవుతుంది. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ దిస్ ఇస్ ద ఫార్ములా ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఎక్స్టెన్స్ టు ఏ కదా. సో ఏ మైనస్ ఏ 0 f of a minus a అంటే 0 into something 0 which is 0 plus f of a, its value f of a. Limit x tends to a f of x equals to f of a is nothing but a continuous.
మనం ఏం తీసుకున్నాం, డిఫరెన్షియబుల్ అని యూజ్ చేసుకుంటే కంటిన్యూస్ అని వచ్చింది. ఎలా యూజ్ చేసుకున్నాం అనేది f(x) = f(x - f(a) ప్లస్ f(a). ఇది కన్సిడర్ చేసుకున్నాం. మైనస్ ప్లస్ క్యాన్సల్ అయితే f(x) = f(x). ఇస్ ద సమ్ రిజల్టెంట్ ఆర్ ఈక్వలెన్స్ కండిషన్. ఓకే, సో వీ యూజ్ దిస్ కండిషన్స్, వీ అప్లై x - a బోత్ సైడ్స్. సో x - a ని మల్టిప్లై చేసి డివైడ్ చేసిన, ఓన్లీ దిస్ టర్మ్కి మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుని లిమిట్ అప్లై చేసి, సో లిమిట్లో డిఫరెన్షియబుల్ ఫామ్లో వచ్చింది రాసినాం. ఈ లిమిట్ మల్టిఫికేషన్లో ఉంది కాబట్టి రెండింటికి అప్లికబుల్ అవుతుంది. ఇయర్ కాన్స్టెంట్ f(a) అనేది, ఎందుకంటే x ఉంటేనే x ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేస్తాం, దెర్ ఇస్ నో x టర్మ్. సో f(a) ఇస్ అ కాన్స్టెంట్ కాబట్టి f(a) అలా. సో ఇక్కడ x టర్మ్ ఉంది, x - a కాబట్టి x ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేసినాం. a ఇస్ అ కాన్స్టెంట్ అంటే a - a 0, 0 into something 0, which has only f(a). Limit extends to f(x) = f(a) is nothing but a continuous. f is differentiable అయితే దెన్ f అనేది కంటిన్యూస్. ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో 3rd యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సో రెగ్యులర్ క్లాస్లో 2nd యూనిట్ చెప్పుకుందాం ఆఫ్లైన్ క్లాసెస్లో.